నమస్కారం, జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తరగతి గదిలో స్ఫూర్తిదాయక దృశ్యం. చిన్నారుల మధ్య సామాన్య ఉపాధ్యాయుడిగా మారిన నాయకుడు. ఇప్పుడు మేమే ప్రైవేట్ వాళ్ళని ఎగతాళి చేసే స్టేజ్కి వచ్చాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని పవర్ఫుల్ కామెంట్స్. ఇరవై ఒక్కేళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి పవర్ఫుల్ డిమాండ్. బీఆర్ఎస్ పవర్ఫుల్ నేత పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడ. అభిమానులకు బిగ్ రిలీఫ్. ఇక డీటెయిల్స్ చూస్తే బరీడి పిల్లలకు చదువుతో పాటు స్ఫూర్తి నింపే ఒక మైండ్ బ్లాకింగ్ అండ్ వండర్ఫుల్ ఈవెంట్ నగరంలో అందరి దృష్టిని ఆకర్షించింది. నాయకత్వ హోదాను పక్కన పెట్టి చిన్నారుల మధ్య ఒక సామాన్య ఉపాధ్యాయుడిగా కలిసిపోయిన ఆ గొప్ప నేత తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తరగతి గదిలోకి అడుగుపెట్టి పిల్లలతో స్నేహపూర్వకంగా ముచ్చటించడం, వారు చదువులో చూపుతున్న ప్రగతిని స్వయంగా పరీక్షించి తెలుసుకోవడం, ప్రతిభ చూపిన విద్యార్థులకు మైండ్ బ్లాకింగ్ రీతిలో అభినందనలు తెలపడం అక్కడున్న వారందరినీ మంత్రముగ్ధులు చేసింది. పాఠశాల ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొన్న వేళ ఆ నేత ఆకస్మికంగా తరగతి గదులను సందర్శించారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య కూర్చుని వారు పుస్తకాలు చదువుతున్న తీరును గమనిస్తున్న విధానాన్ని అత్యంత శ్రద్ధతో పరిశీలించారు. ప్రతి విద్యార్థి దగ్గరకు వెళ్లి సబ్జెక్టులపై ప్రశ్నలు అడుగుతూ వారి ఆలోచన విధానాన్ని తెలుసుకున్నారు. చిన్నారుల అమాయకత్వానికి, చురుకైన సమాధానాలకు ఆశ్చర్యపోయిన నాయకుడు వారిని ఎంతగానో ప్రోత్సహించారు. బాగా చదువుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ప్రశంసలు జల్లు కురిపించారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడంలోనూ, వారిలో చదువు పట్ల ఆసక్తి పెంచడంలోనూ ఇలాంటి ఆత్మీయ కలయికలు మార్పులు తీసుకొస్తాయని విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసం, నాణ్యమైన విద్యా ప్రమాణాల కోసం ఒక నాయకుడి ఈ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో సమయం కేటాయించి ప్రోత్సహించడం నిజంగా అద్భుతమని చెప్పాలి. సోషల్ సైన్స్లో ఈరోజు ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నా. నేను ఒక టీచర్ ఈరోజు రిక్రూట్ అయ్యాను కాబట్టి నాకు కూడా అందించుకోవడం కష్టం. కాబట్టి ఫస్ట్ ఇండియా సైన్స్ అండ్ లొకేషన్కి వెళ్దాం. అందరి కావాలో అగ్రీ? అందరూ చదువుకున్నారా? క్లాస్ అయిందా? ఓకే. ఇండియా అండ్ ది వరల్డ్. నేను కూడా కొత్త మీ పాఠాలకి, కాబట్టి ఇక్కడ మీరు నాకంటే ముందున్నారు, చదువుకున్నారు. ఇక్కడ వచ్చి ఇండియా అండ్ ది వరల్డ్ తీసుకెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ మేము చూస్తే ఈ ఇండియన్ పెనిన్సులా డివైడ్స్ ది ఇండియన్ ఓషన్ into 2 seas. That is the question. ఎంత మీకు టైం ఎంత కావాలి? 40 ఆగ్రా సార్, 40 సార్, 40. ఓకే. మీకంటే కూడా మీ మంత్రి గారు కొంచెం లేజీగా ఉన్నారు. ఓకే, 40 పెట్టుకుందాం. మంత్రి గారు ఆదేశారు సార్. రిజల్ట్స్, షో రిజల్ట్స్. అమ్మ పేర్లు కూడా. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పూర్వ వైభవం నెక్స్ట్ లెవెల్కి చేరుకుందనడానికి ఒక చిన్నారి చెప్పిన మాటలు నిలువెత్తి నిదర్శనంగా మారాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతోంది. గతంలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులు తమను గవర్నమెంట్ స్కూల్ అని చులకనగా చూస్తూ ఎగతాళి చేసేవారని, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని ఒక సర్కారీ బడి విద్యార్థిని అత్యంత పవర్ఫుల్గా వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు, నిరంతర పరిశీలన విద్యార్థులు సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నట్లు క్షేత్రస్థాయి నుంచి స్పష్టమవుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సదరు విద్యార్థిని మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లతో పోలిస్తే తమ బడిలోని చదువు, మౌలిక వసతులు అద్భుతమైన రీతిలో బాగున్నాయని గర్వంగా వెల్లడించింది. ఇంతకుముందు ప్రైవేట్ స్కూళ్ల వాళ్ళు మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్ అని ఎగతాళి చేసేవాళ్ళు. ఇప్పుడు మేము వాళ్ళని ఎగతాళి చేసే స్వేచ్ఛ కూర్చామంటూ
నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్తో మాట్లాడింది. ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న భోజనం గురించి చెప్తూ తాను రోజువారీ లంచ్ ప్రతిరోజు స్కూల్లోనే తింటున్నానని, భోజన నాణ్యత చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేసింది. ఎలాంటి లోటుపాటు లేకుండా పిల్లల పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంపై హర్షం ప్రకటించింది. సర్కారీ బళ్లను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతూ తమ ఆత్మగౌరవాన్ని అందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి విద్యార్థిని హృదయపూర్వక ధన్యవాదాలు, థ్యాంక్ యూ నారా లోకేష్ గారు అంటూ తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తూ వైరల్గా మారింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వ్యక్తపరిచిన ఈ మైండ్ బ్లాకింగ్ ఆత్మవిశ్వాసం కూటమి ప్రభుత్వ విద్యా సంస్కరణలకు పక్కా నిదర్శనం. మరి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సర్కారీ బళ్లు ఏ రేంజ్లో రికార్డు స్థాయి పురోగతి సాధిస్తాయో చూడాలి. మరి భారతీయ రాజకీయాల్లో నెక్స్ట్ లెవెల్ సంచలనానికి తెలంగాణ వేదికైంది. దేశ భవిష్యత్తు నిర్మించే జన్జీ యువత చట్టసభల్లో అడుగుపెట్టేలా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల లీకేజీలు, యువత ఆత్మహత్యలకు నిరసనగా యువతే దేశం, దేశమే యువత పేరుతో పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన మెగా కొవ్వొత్తుల ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం వేలాది మంది విద్యార్థులు యువతను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 21 ఏళ్లకు కలెక్టర్లు, ఎస్పీలు అవుతున్న యువతకు ప్రజాప్రతినిధులు అయ్యే అర్హత ఎందుకు ఉండకూడదని సీఎం ప్రశ్నించారు. చట్టసభలకు 21 ఏళ్లకు, రాజ్యసభకు 25 ఏళ్లకు పోటీ చేసేలా పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. 21 ఏళ్ల నిండిన యువతే విద్యాశాఖ, ఐటీ శాఖలకు మంత్రులైతే ఈ దేశ ముఖచిత్రమే మారుతుందన్నారు. ఈ డిమాండ్ను కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం ఆమోదిస్తామని వెల్లడించారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి పంపి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు పోరాడతామని మాటిచ్చారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని, పివి నరసింహారావు స్థానిక సంస్థల్లో పోటీకి 21 ఏళ్లకే అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. జర్మనీ, బ్రిటన్లలో 18 ఏళ్లకే పోటీ చేసే హక్కు ఉందని, సింగపూర్లో 21 ఏళ్లకు ప్రధాని కూడా అయ్యే అవకాశం ఉన్నప్పుడు భారత్లో ఎందుకు ఉండకూడదని ఆయన స్టైల్లో నిలదీశారు. దేశంలో 30% ఉన్న జెన్జీ యువతకు చట్టసభల్లో కనీసం 1% ప్రాతినిధ్యం కూడా లేకపోవడం ఆందోళనకరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. జెన్జీ విలువ ఇంతటితో ఆకూడదని, రాబోయే రోజుల్లో యువత గళం వినిపించడానికి తామంతా బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. దేశ భవిష్యత్తు అయిన జెన్జీ యువత కోసం సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ డిమాండ్ ఇటు జాతీయ స్థాయిలో, అటు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర మైండ్ బ్లాకింగ్ చర్చకు దారితీస్తుంది. మరి ఆగస్టులో తెలంగాణ అసెంబ్లీలో చేయబోయే ఈ మెగా తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరి తెలంగాణ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పవర్ఫుల్ నేత పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆసుపత్రి వర్గాల నుంచి ఒక బిగ్ రిలీఫ్ న్యూస్ వెలువడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో తీవ్ర నిఘా విభాగంలో చికిత్స పొందుతున్న ఆయన శరీరం వైద్యానికి సహకరించగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఓ దశలో హార్ట్ బీట్ మందగించి ఆందోళన కలిగించినప్పటికీ నిపుణులైన వైద్య బృందం చేసిన ప్రయత్నాలతో ఆయన హార్ట్ బీట్ తిరిగి వచ్చినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పవర్ఫుల్ నేతగా ఉన్న పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై హైదరాబాద్ నిపుణులైన వైద్యుల టీం నిరంతరం పర్యవేక్షిస్తోంది. గత కొద్ది రోజులుగా న్యూమోనియా ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీయడంతో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి శరీరం ఇతర అవయవాల పనితీరుకు సహకరించలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన కాపాడేందుకు వైద్యులు
ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించారు. చికిత్స అందిస్తున్న సమయంలో తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన గుండె స్పందనలపై వైద్యులు నిరంతరం దృష్టి పెట్టారు. సమర్థవంతమైన అత్యవసర చికిత్స ద్వారా ఆయన హార్ట్ బీట్ తిరిగి రావడంతో ఒక పెద్ద గండం గడిచినట్లయింది. ప్రైమరీ యాంజియో చేసినాము, వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు విన్నారా. ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రచ్చ విద్యార్థుల ఆందోళన నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే అంశాన్ని వేదికగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ డెస్క్ వేడెక్కింది. రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సీ పరీక్షల్లో సైతం తీవ్ర అక్రమాలు, లోపాలు జరిగాయని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా బయటకొచ్చాయని వైఎస్ఆర్సీపీ నేత వరదు కళ్యాణి ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో ఏపీ రాజకీయాల్లో డిఎస్సీ వ్యవహారం మరోసారి తీవ్ర ఘర్షణకు దారితీసింది. నీటి అక్రమాలపై దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ త్యాగం చేయడం ఆయన రాజకీయ విలువలకు అద్దం పడుతోందని ప్రతిపక్షం పేర్కొంది. ఇదే తరహాలో ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో కూడుకున్న డిఎస్సీలో అక్రమాలు వెలుగు చూశాయని విమర్శించారు. డిఎస్సీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, అక్రమాలపై ఆధారాలున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనం వహించడం సరికాదని వరదు కళ్యాణి ఆరోపించారు. తక్షణమే నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేసి నైతికతను చాటుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్సీని ఎంతో పారదర్శకంగా నిరుద్యోగులకు న్యాయం జరిగేలా పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం చెప్తుండగా ప్రతిపక్షాలు చేస్తున్న ఈ డిమాండ్లపై మంత్రి నారా లోకేష్ మరియు అధికార టీడీపీ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా శాఖ ఇప్పుడు ఏపీ విద్యాశాఖ కూడా తాకింది. అందరికీ నమస్కారం. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో దానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఇది అతని రాజకీయ విలువలకు అద్దం పడుతూ ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. అలాగే డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేయడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఈ డిఎస్సి పరీక్ష విషయం తీసుకుంటే డిఎస్సి పరీక్ష పేపర్ తయారీ అనేది ఒక సంస్థ చేతిలో, అలాగే పరీక్ష నిర్వహణ అనేది మరో స్వాతంత్ర సంస్థ చేతిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే రెండూ కూడా ఒకే అధికారి పరిధిలో పెట్టడం జరిగింది. ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన నవీన్ కు కృష్ణా జిల్లా ఫస్ట్ రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా పేపర్ లీకేజ్ జరిగింది అనేది స్పష్టమవుతూ ఉంది. అందువల్లనే నవీన్ ని కౌన్సిలింగ్ లో పక్కన పెట్టడం జరిగింది. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో తీసుకుంటే భారీగా అక్రమాలు జరిగాయి అనేది స్పష్టమైంది. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉప ముఖ్యమంత్రి అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. కడప జిల్లా కాశీనారాయణ మండలం వరికుంట్ల సమీపంలోని జ్యోతి గుడి వద్ద 1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన రాజకీయ అటవీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. రహస్య సమాచారంతో రంగంలో దిగిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం, స్టేట్ ఇంటెలిజెన్స్ బృందాలు శనివారం తెల్లవారుజాము నిర్వహించిన మెగా ఆపరేషన్ వివరాలను పవన్ కళ్యాణ్కి అధికారులు వివరించారు. బొలెరో మ్యాక్స్ ట్రక్లో ఇంటి సామగ్రి కింద దాచి రహస్యంగా తరలిస్తున్న 78 ఎర్రచందనం దొంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాకు చెందిన సన్నీ, రమేష్ అని 2 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను స్పాట్లోని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో జ్యోతి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న మల్లికార్జునుడు ఈ అక్రమ రవాణా ముఠాకు పక్కగా సహకరిస్తున్నట్లు తేలడంతో అతన్ని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అధికారి పాత్రపై లోతైన సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. అడవుల పరిరక్షణ చేపట్టిన ఆపరేషన్ అరణ్య పురోగతిని ఎప్పటికప్పుడు తానే స్వయంగా సమీక్షిస్తానని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. బెంగళూరు, హర్యానా, కోల్కతా కేంద్రాలుగా పనిచేస్తున్న అసలైన ప్రధాన సూత్రధారులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ మూలాల నుంచి నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఈ అరెస్టుల పవన్ కళ్యాణ్ హెచ్చరికలు నిరూపిస్తున్నాయి. మరి ప్రత్యేక బృందాల దాడిలో బయటపడి ఈ అంతర్రాష్ట్ర ప్రధాన సూత్రధారులు ఎవరో చూడాలి. కృష్ణా, భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటూ గులాబీ నేతలు క్షేత్రస్థాయి పోరాటానికి శ్రీకారం చుట్టారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు మహబూబ్ నగర్ నుంచి పవర్ఫుల్గా బయలుదేరారు. కర్ణాటక ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి పక్కా సమాచారాన్ని సేకరించేందుకు ప్లాన్ చేశారు. మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మరియు ఇతర సీనియర్ ప్రజాప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. కర్ణాటక ప్రభుత్వం కృష్ణా, భీమా నదులపై ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టుల స్థలాలను ఈ బృందం స్వయంగా సందర్శించనుంది. పాలమూరు ఎత్తిపోతలు సహా తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడకుండా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలంలో ఒళ్లు గగురు పొడిచి తీవ్ర గుండెకోత గురిచేసే షాకింగ్ ఘటనా పరిణామం కలకలం రేపుతోంది. 2 ఏళ్ల పసిపాప జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి ఏకంగా 50 రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించకపోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దట్టమైన అటవీ ప్రాంతాల్లో డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లతో ముమ్మరంగా చెల్లడి పట్టినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించకపోవడం మిస్టరీగా మారింది. తన బిడ్డ క్షేమంగా తిరిగి వస్తుందని కళ్లల్లో ఒత్తిలేసుకుని ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రుల వేదన ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. తుని మండలంలో చోటు చేసుకుని ఈ చిన్నారి అదృశ్యం కేసుపై పోలీసులు సవాల్గా తీసుకుని అన్ని కోణాల్లో పవర్ఫుల్గా దర్యాప్తును వేగవంతం చేశారు. చిన్నారి గల్లంతైన ప్రాంతం నుంచి సమీపంలోని అటవీ ప్రాంతాల వరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయారు. అయినప్పటికీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు దొరకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కిడ్నాప్ వ్యవహారమా, లేక అడవి జంతువుల చొరబాట, లేక వేరే ఏదైనా పగతో జరిగిన ఘటన అనే కోణాల్లో స్పెషల్ టీమ్స్ విచారణ జరుపుతున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. 50 రోజులుగా తమ బిడ్డ ముఖం చూడక తిండి తిప్పలు మాని తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన వర్ణాతీతం. బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా తమ వద్దకు చేరుతుందని ఆశగా ఎదురు చూస్తున్న వారి రోదనలు స్థానికులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో బ్యాంకింగ్ సేవలు, ఏటీఎంల వద్ద భద్రత ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టేలా ఒక విచిత్రమైన ఆందోళనకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బోరబండ పీలీ దర్గా సమీపంలో ఉన్న ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రంలో కనీస భద్రత పర్యవేక్షణ కొరవైంది. డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు లోపలికి వెళ్లిన వినియోగదారులకు ఏటీఎం మెషిన్ పక్కనే ఒక వ్యక్తి బెడ్రూమ్లా భావించి హాయిగా నిద్రపోతున్న దృశ్యం కనిపించి షాక్ అయ్యారు. ఏసీ గాలికి నిద్రపోతున్న సదరు వ్యక్తి వీడియో నెట్టింట వైరల్గా మారడంతో బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బోరబండ ప్రాంతంలో రద్దీగా ఉండే పీలీ దర్గా వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో భద్రతా లోపాలు స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రాత్రి సమయంలో డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం సెంటర్లోకి వెళ్లిన ఖాతాదారులకు అక్కడ ఒక వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో సదరు వ్యక్తి ఏటీఎం సెంటర్లోని ఏసీ గార్డులకు అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. ఈ విచిత్ర ఘట్టాన్ని ఏటీఎంకు వచ్చిన కస్టమర్ తన ఫోన్ ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. అర్ధరాత్రి వేళలో ఏటీఎంలకు వెళ్లే మహిళలు, సాధారణ పౌరుల భద్రతకు గ్యారంటీ ఏమిటని నెట్జన్లు ప్రశ్నిస్తున్నారు. ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించకపోవడం, సీసీటీవీ పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకముందే బ్యాంక్ యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటీఎం సెంటర్లో హాయిగా నిద్రపోయిన ఈ ఘటన సరదాగా అనిపించినప్పటికీ సెక్యూరిటీ పరంగా పెద్ద లోపాన్ని ఎత్తి చూపుతోంది. మరి ఈ వైరల్ వీడియోపై ఎస్బీఐ బ్యాంక్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ये एटीएम वहाँ के हाईटेक सिटी के पास का है। తెలుగు చిత్రసీమలో కష్టాల్లో ఉన్న తోటి నటులకు, ఆపదలో ఉన్న సినీ కార్మికులకు అండగా నిలవడంలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ముందుంటారు. తాజాగా బ్రెయిన్ స్ట్రోక్తో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి చిరంజీవి అభయమిచ్చారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ హెల్త్ కండిషన్పై ఆయన నిరంతరం దృష్టి పెట్టారు. ఆసుపత్రి సీనియర్ డాక్టర్ సుబ్బారెడ్డితో ఫోన్లో తరచుగా మాట్లాడుతున్న చిరంజీవి చికిత్సకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నటుడు రమేష్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారిన తరుణంలో మెగాస్టార్ చూపించిన పెద్ద మనసు సినీ వర్గాల్లో తీవ్ర
తీవ్ర ప్రశంసలు అందుకుంటోంది. నటుడు రమేష్ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సుబ్బారెడ్డితో చిరంజీవి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ హెల్త్ బులెటిన్ను పర్యవేక్షిస్తున్నారు. అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. రమేష్ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక లేదా వైద్యపరమైన ఇబ్బందులు కలగకుండా చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా స్వయంగా చిరంజీవి బాధ్యత తీసుకున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా బాధితునికి అవసరమైన పూర్తి వైద్య సహాయం సమకూరేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తారని చిరంజీవి రమేష్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో తక్షణమే స్పందించి నటుడు రమేష్కి కొండంత అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి దాతృత్వంపై సినీ ప్రేక్షకులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా ఆసుపత్రి వేదికగా ఒక ఊహించని తీవ్ర ఆందోళనకరమైన ఘటన వెలుగుచూసింది. బీదర్ బిలిమ్స్ జిల్లా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి ఇద్దరు యువకులు మధ్యలో ఏకంగా తమ మోటార్ బైక్తో లోపలికి దూసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. అత్యవసర చికిత్స పొందుతున్న రోగులు, విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు ఈ విపరీతమైన దృశ్యాన్ని చూసి భయంతో పరుగులు తీశారు. రంగంలో దిగిన పోలీసులు ఆ ఇద్దరు యువకులపై స్వల్ప బలప్రయోగం చేసి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆసుపత్రి భద్రతను అబాస్పాలు చేస్తూ మధ్యలో యువకులు చేసిన ఈ గందరగోళం ఆసుపత్రి వర్గాలను షాకు గురిచేసింది. తీవ్ర తలనొప్పిగా ఉందంటూ బిలిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు యువకులు తీవ్రంగా మద్యం తాగి ఉన్నారు. సాధారణంగా క్యూలో వచ్చి చికిత్స తీసుకోకుండా నేరుగా తమ బైక్ను ఆసుపత్రి కారిడార్లు దాటుకుంటూ ఎమర్జెన్సీ వార్డులోని బెడ్ల మధ్య వరకు నడిపించుకుంటూ వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఎమర్జెన్సీ వార్డులో శబ్దాలు చేస్తూ బైక్తో లోపలికి రావడంతో అక్కడ చికిత్స పొందుతున్న బాధితులు, వైద్య బృందం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. యువకులు తిరగబడి ప్రతిఘటించడంతో పోలీసులు స్వల్ప బలప్రయోగం చేసి దేహశుద్ధి చేసి వారిని లాక్కెళ్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. మరి తాగుబోతు యువకులపై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో చూడాలి. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం లీవ్ కావడంతో ఎంతో ఉత్సాహంగా స్నేహితులతో కలిసి బైక్పై క్రికెట్ ఆడేందుకు వెళ్తున్న మైనర్లను వేగంగా వచ్చిన ఒక లారీ ఘోరంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై మహేష్, లక్ష్మీతేజ్ అనే ఇద్దరు బాలలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం గుండెలను పిండేస్తోంది. తీవ్రంగా గాయపడిన మరో మైనర్ను తక్షణమే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సెలవు రోజున సరదాగా ఆటలాడుకునేందుకు ఇళ్ల నుంచి బయలుదేరిన పతిపాపల ప్రాణాలను లారీ రూపంలో వచ్చిన మృత్యు కబళించింది. మహేష్, లక్ష్మీతేజ్ మరియు వారి స్నేహితులు ఆదివారం ఉదయాన్నే బైక్పై క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు బయలుదేరారు. కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్దకు చేరుకోగానే వెనుక నుండి వచ్చిన వేగవంతమైన లారీ వీరి బైక్ను పవర్ఫుల్గా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు మహేష్, లక్ష్మీతేజ్ అక్కడికక్కడే విక్తజీవులుగా మారగా బైక్పై ఉన్న మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన బాలుడిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను వాహనాన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. సెలవు రోజున సరదాగా గడపాల్సిన మైనర్లు రోడ్డు ప్రమాదంలో బలైపోవడం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. మరి ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు వెల్లడించే తదుపరి పూర్తి వివరాలు చూడాల్సింది. నేను ఇంకో మహేష్ అనే తోడు, లక్ష్మీతేజ్ అనే తోడు జగ్గురుట కూర్చున్నాం. సోనీ అని మెట్రో కాడ యూటర్న్ కాడ బస్సులు ఉంటాయని ఇటు వచ్చేసాం. ఇటు వస్తే పక్కల లారీ ఉంది, అది కనిపించలేదు రోడ్డు. ఆడ కొంచెం ఇట్లా గుంతలాగా ఉంది. ఆ గుంతలో పడంగానే కొంచెం హ్యాండిల్ లెఫ్ట్ టర్న్ అయితే నా ఇద్దరు పడిపోయాడు. నేను కొంచెం ఇటు సైడ్ పడ్డా, ఇద్దరు ఆడపడ్డాను. వాళ్ళ పేరు ఒకరి పేరు మహేష్, ఇంకొకరి పేరు లక్ష్మీతేజ్. క్లాస్మేట్స్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.